దేశంలోకి మరో కొత్త వైరస్ ఎంట్రీ ఇచ్చింది. వెరీ డెడ్లీ డేంజరస్ వైరస్ ఇది. డైరెక్ట్ గా మీ బ్రెయిన్ నే తినేటువంటి డేంజరస్ వైరస్ ఇది. బ్రెయిన్ ఈటింగ్ వైరస్. మీరు వింటుంది నిజమే, మీ బుర్రని తినేస్తూ ఉందట. అటువంటి ఒక వైరస్ ఎంట్రీ ఇచ్చింది దేశంలోకి. ఇప్పటికే కేరళలో 17 మంది మరణించారు. 67 మందికి పైగా దీని బారిన పడినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్లో ఒక బాబు కనిపించాడు. ఆ బాబు కూడా ఇప్పుడు ఇదే వైరస్ సోకింది. సో కేరళలో ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది ఈ వైరస్. సో సహజంగా ఒక వైరస్ అంటే ఉదాహరణ గతంలో ఒక మహమ్మారిని చూసాం. ఆ మహమ్మారి కూడా బాడీ పార్ట్స్ మొత్తాన్ని కూడా క్షీణింపజేసి మోస్ట్లీగా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. లంగ్స్ మొత్తం కూడా క్షీణించిపోతూ ఉంటాయి. లేదంటే కొన్ని వైరస్ వస్తూ ఉంటాయి, మీ డైజెస్టివ్ సిస్టమ్ని కిల్ చేస్తూ ఉంటాయి, లేదా రక్త మూలాలని కిల్ చేస్తూ ఉంటాయి, డయాబెటిక్స్కి కారణమవుతూ ఉంటాయి. రకరకాల వైరస్ ఉన్నాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం వింటుందోని బ్రెయిన్ ఈటింగ్ వైరస్ మీ బుర్రని తినేస్తుందట, మీ మైండ్ని తినేస్తుందట. అంతా ఒక డెడ్లీ డేంజరస్ వైరస్ ఎంట్రీ ఇచ్చింది కేరళలో. ఇప్పుడు ఈ వైరస్ ప్రకంపనలు రేపుతోంది. కేరళ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వైరస్ సంబంధించిన అంశం. తాజాగా తిరువనంతపురంలో 17 ఏళ్ల బాలుడికి పాజిటివ్ వచ్చింది. అక్కులం టూరిస్ట్ విలేజ్ పూల్లో ఈత కొట్టినట్టుగా గుర్తించాడు. ఆ నీటిని పరీక్షల కోసం పంపారు అధికారులు. అయితే ఆ నీటిలోనే ఏదైనా ఒక కీటకం ఉండుంటుంది. దానివల్లే ఆ 17 ఏళ్ల అబ్బాయికి వైరస్ సోకి ఉంటుందనేది వైద్యులు అనుమానిస్తున్నారు. కేరళలో ఈ ఏడాది 67 కేసులు నమోదయ్యాట. దాంట్లో ఇప్పటికే 18 మంది మరణించారు. 17 ఏళ్ల బాలుడు తిరువనంతపురంలో లేటెస్ట్ విక్టిమ్ ఆయన ఇటీవల కాలంలో అక్కులం టూరిస్ట్ విలేజ్ పూల్లో ఈత కొట్టాడు. ఆ వాటర్ని టెస్టింగ్ కోసం పంపించారు వైద్యులు. సో కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఫ్రమ్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్. అయితే ఇక్కడ ఆ యువకుడు అక్కడ ఈత కొట్టడానికి వేరే ప్రాంతాల్లో ఈ వైరస్ విస్తరించడానికి సంబంధం ఉందా అనంటే అసలు ఈ వ్యాధి ఎలా వస్తుందో అర్థం కాలేదు. ఇప్పటివరకు కనిపెట్టలేదు. ఇంకా దీనికి కారణం ఏంటి, ఎందుకు ఈ రకంగా వస్తుంది? కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. బహుశా నేను చెప్పే పదాన్ని మీరు బహుశా గతంలో వినుంటారు, మెదడు వాపు గోళీలు. ఈ రకంగా కొన్ని ప్రభుత్వం కూడా డైరెక్ట్గా పోలియో చుక్కల మాదిరిగా ఇతరత్ర డైరెక్ట్ ప్రభుత్వం చేత ఇచ్చినటువంటి ఆ మెడిసిన్స్ మాదిరిగా మెదడు వాపు గోళీలను కూడా ఇస్తూ ఉండేది. సో బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ మెదడు వాపు అనేది కూడా మనం చాలాసార్లు ఆ మెడిసిన్స్ అదనం కూడా తీసుకున్న వాళ్ళమే. సో అది ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్, దానికి దీనికి ఏమైనా రిలేటెడ్గా ఉందా? అసలు ఇది ఒక వైరసేనా? అసలు ఈ వైరస్ ఎలా వస్తుంది, దేని ద్వారా సోకుతోంది? గతంలో వచ్చిన మహమ్మారి ఒకటి రకరకాల కారణాలు వినిపించాయి. బర్డ్స్ నుంచి వస్తుందని, కుక్కల నుంచి వస్తుందని, తర్వాత గబ్బిలాల నుంచి ఆ వైరస్ సోకిందని, ఏకంగా చైనానే ఆ వైరస్ని తయారు చేసి ప్రజల్లోకి పంపించిందని, ఇలా రకరకాలుగా వినిపించాయి. మరి ఇప్పుడు కేరళలో విజృంభిస్తున్నటువంటి ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? కొంత అలర్ట్గా ఉండండి. కేరళ వచ్చింది కదా మనమంతా ఏమైపోతుంది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎక్కడో చైనాలో మొదలైనటువంటి మహమ్మారి ప్రపంచ దేశాలను మొత్తాన్ని చుట్టుముట్టేటువంటి సంఘటన మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా సాక్షాత్కారమైంది. మనంతా కూడా ఉదాహరణగా చూసాం. సో కేరళ వచ్చింది, మాకేమవుతుంది అని కూడా పొరపాటే. కొన్ని జాగ్రత్త తీసుకోండి. డెఫినెట్గా వాటిని రాకుండా ఉండాలంటే మీ అంతటా మీరు నియంత్రించుకోవడం, బయట జంక్ ఫుడ్ తినడం ఆపేయండి. తర్వాత మైండ్కి కొంత స్ట్రెస్ ఇవ్వకండి, దాన్ని కొంత ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత బెటర్. సో వైరస్ ఎలా సోకుతుందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు కాబట్టి అసలు ఈ వైరస్ గల కారణం ఇంకా తెలియడం లేదు. అమీబిక్ మెనింజోసెఫలైటిస్. సో అమీబిక్ మెనింజినోసెఫలైటిస్ లాంటి దీని పేరు చెప్తున్నారు. 67 కేసెస్ కన్ఫర్మ్డ్ ఆఫ్ అమీబిక్ మెనింజినోసెఫలైటిస్. సో ఏదేమైనా కూడా ఈ వైరస్లన్నీ కూడా ప్రజల ప్రాణాలని తీయడానికి వస్తున్నవే. సో ఇది పాండమిక్గా మారకమునిపే, ఎపిడమిక్గా మారకమునిపే మనమంతా జాగ్రత్తలు తీసుకుందాం. సో ఒక ప్రాంతంలో వచ్చినటువంటి ఈ వైరస్ అది డెఫినెట్గా మన దేశంలో కేరళలో 67 కేసులు నమోదయ్యంటే మనకు సమీపంగానే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల వరకు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరొక డెడ్లీ డేంజరస్ వైరస్ ఎంట్రీ ఇవ్వబోతుంది అనేది మాత్రం ఈ దెబ్బతో చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఏదేమైనా కేరళలో వచ్చినటువంటి ఈ వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటివరకు ఈ ఏడాది ఈ 9 నెలల కాలంలో 2025 నుంచి ఈ రోజున ఈ వార్త చెప్పే సమయానికి నేను చెప్తోంది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఈరోజు తెల్లవారుజామునే కేరళ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. కేరళలోని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ IDSP
IDSP అనేటువంటి ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా పక్కా స్టాటిస్టికల్ డాటాను విడుదల చేశారు. ఈ రోజు వరకు 67 కేసులు నమోదైతే దాంట్లో 18 మంది మరణించారట. 17 ఏళ్ల బాలుడికి కూడా ఇది సోకినట్టు తెలుస్తోంది. సో అక్కడ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ ప్రజలకు ఏం చెప్తున్నారంటే, స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ స్విమ్మింగ్ చేయకండి, ఇది మోస్ట్లీ వాటర్తోనే వస్తుందట, వాటర్ సోర్సెస్ ద్వారానే వస్తుందనేది మేము గమనించగలిగాము. సో కాబట్టి వాటర్ సోర్సెస్ బాతింగ్ చేస్తామైనా కానివ్వండి, స్విమ్మింగ్ ఇలాంటి యాక్టివిటీస్లలో కొంత ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన లేకపోతే అక్కడ నిల్చొని నీళ్ళ దగ్గర ఆడుతూ ఉంటాం. సో వాటి ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందట. స్విమ్మింగ్ ఇక వాగులు వంకల దగ్గరికి వెళ్ళిపోయి స్విమ్మింగ్ చేయడాలు, లేదంటే డ్యాముల్లోకి వెళ్ళిపోయి చెరువులలోకి వెళ్ళిపోయి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు కదా, డెఫినెట్గా మీరు వీటిని బారిన పడే అవకాశం కూడా ఉంది. సో తను ఒక వీడియోను కూడా విడుదల చేశారు తను. సో ఆ వీడియోలో చెప్తున్న మాట ఏంటంటే, వాట్ ప్రివెంటివ్ మెజర్స్ షుడ్ బి టేకెన్ అనే రకంగా ఒక వీడియో విడుదల చేస్తే, అమీబిక్ ఎన్సెఫలైటిస్ ఇది రాకుండా ఉండాలి, మెదడును మీ బ్రెయిన్ని తినకుండా ఉండాలి, బ్రెయిన్ ఈటింగ్ డెడ్లీ డేంజరస్ వైరస్ మీకు సోకకుండా ఉండాలంటే మీరు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళతో స్నానం చేయకండి. సో స్నానం చేయడం మూలంగా బ్రెయిన్లోకి వెళ్తుందనంటే డెఫినెట్లీ మనకున్నటువంటి ఇయర్స్ కానివ్వండి లేకపోతే నోస్ కానివ్వండి ఏదో ఒక మార్గాన ఆ వైరస్ మన నోట్లోకి వాటర్ వెళ్తూ ఉంటాయి కాబట్టి అదంతా కూడా డైరెక్ట్గా బ్రెయిన్పై ఎఫెక్ట్ చూపిస్తుందట. సో అమీబిక్ ఎన్సెఫలైటిస్ దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా కూడా చెప్తున్నారు. సో అమీబా, బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై నైగ్లేరియా ఫ్లోవరియా, ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్నీ కూడా. సో దీని పేరు NF నైగ్లేరియా ఫ్లవెరీ. సో ఈ ఫ్లవెరీ సంబంధించి ఈ వైరస్ సోకడం మూలంగానే ఇదంతా జరుగుతోంది. అవన్నీ కూడా వామ్స్లా ఉంటాయంట. సో మీకు తెలీదు, చాలా చిన్నగా నీళ్ళలో కనీసం అది కనిపించదు కూడా, మైక్రోస్కోప్ పెడితే కానీ కనిపించినటువంటి చిన్న కీటకాలు మీ బాడీలోకి ఎంట్రీ ఇస్తాయి. అది కాస్త మెల్లిమెల్లిగా ఆ బ్రెయిన్ వరకు చేరుతాయి, డైరెక్ట్గా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఐదర్ దిస్ కెన్ ఎంట్రీ మోస్ట్లీ బై యువర్ నోస్ అని అంటున్నారు. సో మీ ముక్కు ద్వారానే ఈ వైరస్ మీ బాడీలోకి చేరుతుందట. సో ముక్కు ద్వారా చేయండి ఈ వైరస్ కాస్త ముందుగా మీకు జలుబు వస్తుంది, ఆ తర్వాత కంటిన్యూస్ ఐస్లో నుంచి వాటరింగ్ అవుతూ ఉంటాయి, మీకు తలనొప్పి మొదలవుతుంది. ఇక మీరు డెఫినెట్గా దీని బారిన పడినట్టుగానే భావించాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాజ్ ఆఫ్ నో 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎటువంటి కేసులు నమోదు అవ్వలేదు. బట్ బీ అలర్ట్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందుగా మీకు జలుబు వచ్చిందనంటే ఒక విషయం గమనించండి, మీరు రీసెంట్ డేస్ ఎక్కడైనా బయటకు వెళ్ళిపోయి స్నానాలు చేశారా, ఎక్కడైనా కుంటల దాంట్లో లేకుంటే చెరువుల్లో వాగుల్లో ఇంకేదైనా తీర్థయాత్రకు వెళ్ళిపోయి అటువంటి ఏదైనా ప్రాంతాల్లో స్నానాలు కనుక చేసి ఉంటే డెఫినెట్గా నోస్ ద్వారానే ఇది ఎంట్రీ ఇస్తుందట. చిన్న వామ్స్ అవన్నీ మీకు కంటికి కనిపించినంత చిన్న వామ్స్గా ఉంటాయి. జలుబు వచ్చిందనంటే మొదటి సిమ్టమ్గా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత కళ్ళలో నుంచి నీళ్ళు రావడాలు, కంటిన్యూస్ స్నీజింగ్, కంప్లీట్గా ముక్కు కారుతూ ఉండడాలు, తర్వాత హెడ్ఏక్, కళ్ళు ఎర్రబడాలు, ఇవన్నీ కూడా దీనికి ఒక కారణంగా చెప్తున్నారు. కంటిన్యూస్గా 1-2 రోజుల పాటుగా మీకు ఉంటే ఓకే, లేదు అది కంటిన్యూ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా ప్లీజ్ గో ఫర్ ఎ హెల్త్ చెకప్. వెంటనే హెల్త్ చెకప్ చేసుకోండి. ఇది ఒక డెడ్లీ డేంజరస్ వైరస్. ఇది పదే చెప్తున్నాను, బ్రెయిన్ ఈటింగ్ వైరస్గా చెప్తున్నారు. కేరళలో 67 కేసులు నమోదైతే 18 మంది మరణించారు. సో మీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. వర్షాకాలంలో సహజంగా వచ్చేటువంటి మనకు ముక్కు దిబ్బడ కనుక ఉన్నా లేకపోతే కోల్డ్ లాంటి సెన్సేషన్ ఉన్నా కూడా పర్వాలేదు. కానీ మీరు రీసెంట్ డేస్లో ఎక్కడైనా మీరు స్నానాలు చేసినా, చెరువుల్లో, స్విమ్మింగ్ పూల్స్లో రకరకాల ఎక్కడైనా స్నానాలు లాంటివి చేసినా, ఈతకు వెళ్ళినా కూడా డెఫినెట్గా ఇది ముక్కు ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందట. ఒకసారి తగు జాగ్రత్తలు తీసుకోండి. కేరళ వరకు వచ్చిందనంటే అది ఎలా పాస్ అవుతుందని కూడా ఇంకా చెప్పలేం. కేవలం డైరెక్ట్గా అలా వెళ్తుందా లేకుంటే స్నీజింగ్ ద్వారా ఒకరికొకరికి చేయి తాకడం వల్ల, షేక్ హ్యాండ్ మూలంగా, తుమ్మడం వల్ల, తుప్పిర్లతో కూడా వస్తుందా అనేది మాత్రం ఇంకా డాక్టర్లు కన్ఫర్మ్ చేయడం లేదు. సో ప్లీజ్ వేర్ యువర్ మాస్క్. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇక మాస్క్ ధరించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి. ఒకవేళ అటువంటి సిమ్టమ్సే కనుక ఉంటే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి. డాక్టర్ల సలహా సూచన మేరకు ముందుకు వెళ్ళండి. సో ఒకవేళ మీకు కంటిన్యూస్ కనుక 1-2 రోజుల కంటే మినహా ఎక్కువ 1-2 రోజుల కంటే ఎక్కువగా మీకు ఈ రకంగానే కంటిన్యూ కనుక అవుతున్నట్టయితే డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించండి. మీరు తగు టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో బ్రెయిన్ ఈటింగ్ వైరస్ మీ బుర్రని పాడు చేసుకోకండి. మీ బుర్రని తినక మునిపే, ఆ వైరస్ వచ్చి మీ బుర్రని తినక మునిపే తగు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. సో మీలో ఎవరికైనా ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. డాక్టర్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.